Class, we started linkage. So what is linkage? So presence of genes on the same chromosome. Okay. So anyway, they are present in a linear order on the chromosomes. The genes are present on the chromosome. They are present in a linear fashion. If they are very close and tend to be inherited together is called linkage. ఒక క్రోమోజోమ్ మీద ఉండి పక్కపక్కనే ఉంటూ నెక్స్ట్ జనరేషన్లో కూడా కలిసి అవి ట్రాన్స్మిట్ అయితే అవి లింక్డ్ జీన్స్గా మనం చెప్తాం. ఆ ప్రాసెస్ లింకేజ్ అని చెప్తాం. ఓకే. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ F2 రేషియో. F2 ఫీనోటైపిక్ రేషియో ఇదొకటి మనకు గుర్తుండాలి. సో మనకి సరే అంతే, F2 కాదు, జస్ట్ in that case dihybrid test cross phenotypic ratio will give 1:1:1 as per Mendel's law. Whereas if genes are linked, they don't assert independently. మామూలుగా ఉన్న వేరే వేరే క్రోమోజోముల పైన ఉన్న జీన్స్ అనేటువంటివి ఈ రేషియోని ఇస్తాయి మెండల్ లా ప్రకారం. అయితే మెండల్ చేసిన మిస్టేక్ లేదా అతను కావాలని వదిలేసిన విషయం ఏంటి అంటే, ఈ రేషియో ఎప్పుడు వస్తుందంటే మనం డైహైబ్రిడ్ క్రాస్ అంటే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క ఇన్హెరిటెన్స్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు మెండల్ ఏం చేసిందంటే వేరే వేరే హోమోలోగస్ క్రోమోజోమ్స్ పైన ఉన్న జీన్స్ యొక్క ఇన్హెరిటెన్స్ నే అతను టెస్ట్ చేసిండు. ఆయనకు ఈజీ రిజల్ట్స్ వచ్చినాయి. 1:1:1 టెస్ట్ క్రాస్ రేషియో వచ్చింది. సో అంటే హైబ్రిడ్ ఏదైతే ఉందో అతను F1 జనరేషన్లో ఆ హైబ్రిడ్ యొక్క టెస్ట్ క్లాస్ రేషియో 1:1:1 వచ్చింది. బట్ ఒకవేళ అవి జీన్స్ అనేవి సేమ్ క్రోమోజోమ్ పైన ఉండి లింక్ అయినట్టయితే అవి ఏమంటారు, ఇండిపెండెంట్గా బిహేవ్ చేయకుండా కంపల్సరీ ఒకదానితో ఒకటి జంటగా ఇన్హెరిట్ అయ్యే పరిస్థితి ఉంటే ఇది రాదు. 1:1:1 రేషియో రాదు. అలా రాకుండా జస్ట్ 1:1 రేషియో మాత్రమే చాలా సందర్భాల్లో వచ్చింది మెండల్ తర్వాత. సో దిస్ ఈజ్ మెండల్స్ రేషియో. సో ఏఏ బీబీ, ఏఏ బీబీ అంటే ఇవి రెండు ఒక జత క్రోమోజోమ్ పైన, ఇవి రెండు ఒక్కొక్క జత క్రోమోజోమ్ పైన, ఇవి కూడా అంతే. సో దీని నుంచి ఏబి గ్యామెట్స్, దీని నుంచి ఏబి గ్యామెట్స్ వస్తాయి. సో రెండు కలిస్తే మనకి ఏఏ బీబీ వస్తుంది. ఇది F1. సో ఈ F1 టెస్ట్ క్రాస్ చేస్తాం. F1 నుంచి గ్యామెట్స్ ఏమేమి వస్తాయి? క్యాపిటల్ ఏబి, క్యాపిటల్ ఏ స్మాల్ బి, స్మాల్ ఏ క్యాపిటల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. సో ఈ 4 గ్యామెట్స్, దీని నుంచి ఆల్ గ్యామెట్స్ ఆర్ స్మాల్ ఏబి టైప్. సో ఈ 4 రకాల గ్యామెట్స్ దీంతో ఫర్టిలైజ్ అయితే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటివి వస్తాయి. అవేంటి అని అంటే కింది ఇచ్చిన చూడండి. సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి. ఇది దీంతో పోతే ఇది వస్తుంది, ఇది దీంతో ఫర్టిలైజ్ అయితే ఇది వస్తుంది, ఇది దీంతో ఫర్టిలైజ్. సో ఇది మెండల్స్ యొక్క టెస్ట్ క్లాస్ రేషియో. ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్లీ అసార్టింగ్, ఇఫ్ దే ఆర్ నాన్ లింక్డ్, if they are present on different pair of chromosomes, so this ratio is obtained according to Mendel. కానీ తర్వాత చేసినటువంటి అంటే మెండల్ తర్వాత రీసెర్చ్ చేసిన రీసెర్చర్స్కి అలా కాకుండా ఈ రేషియో వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఇచ్చాడు చూడండి. ఏబి అనేది ఇందాక వేరు వేరు క్రోమోజోమ్ల పైన ఉండే, ఇప్పుడు ఒకటే క్రోమోజోమ్ పైన దగ్గర దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏ ఉంది, దాని కిందనే బి ఉంది. సో దాని పేరేంటి? ఏ అండ్ బి. దీన్ని దేంతో క్రాస్ చేసిర్రు అంటే దీంతో. సో ఇది ఎట్లుంది? ఇది సో స్మాల్ ఏ
స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ బి. ఇదొక లోకస్, ఇదొక లోకస్. సేమ్ అదేవిధంగా ఇదొకటి, ఇదొకటి. సో ఇది మేల్, ఇది ఫీమేల్, లేదా ఇది ఫీమేల్, ఇది మేల్ అయి ఉండొచ్చు, ఎట్లా అని ఉండొచ్చు. సో ఇక్కడ ఆ, ఏమవుతుంది ఇప్పుడు గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే, సో F1 జనరేషన్ లోపల ప్రాబ్లం ఏమి ఉండదు. సో యాజ్ యూజువల్గా మనకు డామినెంట్ ప్లాంట్సే వస్తాయి. ఎట్లా అంటే, సో ఇది ఏబిఏ, ఇది ఏబిఏ, కాబట్టి అన్ని ఏబి టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఇది కూడా అంతే, అన్ని ఏబి టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఇక్కడ ఆ, కూడా మనకి F1 జనరేషన్లో కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని చెప్పొచ్చు, క్యాపిటల్ బి స్మాల్ బి అని చెప్పొచ్చు. సో రెండు స్టిల్ డామినెంట్ క్యారెక్టర్సే ఎక్స్ప్రెస్ అవుతాయి. కానీ టెస్ట్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ మనకు తేడా తెలుస్తుంది. ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇది F1 హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ని మనము ఈ యొక్క ఈ రెసెసివ్ పేరెంట్తో మనం క్రాస్ చేస్తున్నాం. దీన్నే టెస్ట్ క్రాస్ అంటాం, దీని యొక్క జెనెటిక్ కంపోజిషన్ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇందాక మనకు ఎగ్జాంపుల్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ F1 హైబ్రిడ్ నుంచి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చినాయి. ఎందుకు? అవి డిఫరెంట్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ పైన ఉన్నాయి కాబట్టి. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి అంటే, ఏబి అనేది ఒకటే క్రోమోజోమ్ పైన ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ కూడా ఏబి అనేది ఒకే క్రోమోజోమ్ పైన ఉంది. సో అవి ఈ ఏ అనేది ఖచ్చితంగా బితోనే కలుస్తుంది. ఈ ఏ అనేది ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏ ఉంటుంది, ఇక్కడ స్మాల్ బి ఉంటుంది. ఇది ఏంటిది? ఇదన్నమాట F1. సో దీని నుంచి గ్యామెట్స్ ఎన్ని రకాల గ్యామెట్స్ వస్తాయి చూడండి. ఇది ఒక గ్యామెట్లోకి ఎంటర్ అయితే చూడండి, ఏ బి. సో ఏ బి, ఇది ఇంకో దానిలోకి ఎంటర్ అవుతుంది. సో ఏమవుతుంది? స్మాల్ ఏ, స్మాల్ బి. సో ఈ గ్యామెట్లో క్యాపిటల్ ఏబి ఉంటుంది, ఈ గ్యామెట్లో స్మాల్ బి. రెండు రకాల గ్యామెట్సే వస్తాయి. అంతేగాని ఈ ఏ ఈ స్మాల్ బితో కలవదు. ఎందుకంటే ఇక్కడ ఇవి రెండు ఒకే క్రోమోజోమ్ పైన ఉన్నాయి. అదే ఇవి వేరు క్రోమోజోమ్ పైన ఉంటే ఈ స్మాల్ బితో కలిసేది, ఈ క్యాపిటల్ బితో కలిసేది. అలాంటి అవకాశం లింకేజ్ వల్ల కోల్పోబడుతుంది. అప్పుడు మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 4 గ్యామెట్స్, ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఏ బి, ఏ బి. సో ఇక్కడ ఇది రెసివ్ ప్లాంట్, దీనిలో కూడా లింకేజ్ ఉంది. సో ఏబి అన్ని ఏబి టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఏ బి అనేది ఈ ఏబితో కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏబి బై ఏబి అని రాస్తాం మనకు అర్థం కావడానికి. యాక్చువల్గా అది ఏంటిది అన్నట్టు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి అన్నట్టు. కానీ మనకు అర్థం కావడానికి ఇవి రెండు లింక్డ్ జీన్స్, ఇవి రెండు లింక్డ్ జీన్స్ అని అర్థం కావడానికి మనం ఈ రకంగా రాస్తాం. సో ఇక్కడ ఈ ఏబితో కలిస్తే స్మాల్ ఏబి స్మాల్ ఏబి, దాన్నే ఏఏబిబి అని కూడా రాయొచ్చు. బట్ ఇవి రెండు లింక్డ్, ఇవి రెండు లింక్డ్. ఎందుకు? ఇవి డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్ కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ 1:1:1:1, వి గాట్ ఓన్లీ 1:1 రేషియో. దట్ ఈస్ డ్యూ టు లింకేజ్. ఇది లింకేజ్ యొక్క బేసిక్ థింగ్ మొన్న చెప్పాను. రైట్. So there are different kinds of theories proposed early in the 20th century. So first theory was Sutton's hypothesis. Walter Sutton in 1903. సో అతను కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. దేర్ ఆర్ మెనీ జీన్స్ ఇన్ అన్ ఆర్గనిజం. ఈచ్ క్రోమోజోమ్ క్యారీస్ నెంబర్ ఆఫ్ జీన్స్. ఓకే. క్రోమోజోమ్స్ మూవ్ యాజ్ ఎ యూనిట్ డ్యూరింగ్ మియాసిస్. ఇది ఒకటి మనకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే, ఇది ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనుకుంటే, హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనుకుంటే, సో దీని మీద చాలా జీన్స్ ఉంటాయి. దీని మీద చాలా సేమ్ హోమోలోగస్ సేమ్ జీన్స్ ఉంటాయి. సో ఇది ఒక ఒక గ్యామెట్లోకి, ఇది ఇంకొక గ్యామెట్లోకి అవి సెపరేట్ అయి ఎంటర్ అవుతాయి. సో ఇది ఇందులోకి వస్తుంది,
ఇది ఇందులోకి వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏ, బి, సి, డి, ఈ. సో అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఈ క్రోమోజోమ్ మొత్తం ఒక యూనిట్ లాగా ఇందులోకి వస్తాయి. ఇవన్నీ లింక్డ్ జీన్స్ అన్నమాట. ఇవి లింక్డ్ జీన్స్. ఓకే. సో ఒక క్రోమోజోమ్ పైన ఉన్న లింక్డ్ జీన్స్ అన్ని ఒక యూనిట్ గా గ్యామెట్లోకి ఎంటర్ అవుతాయి అని సటన్ ఒక పాయింట్ చెప్పడం జరిగింది. సో ఆల్ ద జీన్స్ బిలాంగింగ్ టు ఏ క్రోమోజోమ్ స్టే లింక్డ్ టుగెదర్. ఓకే. ఒక క్రోమోజోమ్లో ఉన్న అన్ని కూడా లింక్డ్ జీన్సే. సో నెంబర్ ఆఫ్ లింక్డ్ గ్రూప్స్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఈజ్ ఈక్వల్ టు ద హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన దానిలో ఇప్పుడు ఇది ఉంది. ఇవి ఒక ఒక పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి, ఇది సి, ఇది సి, ఇది డి, ఇది డి, ఇది ఈ, ఇది ఈ. సో ఈ జీన్ సేమ్. అవి రెండు సేమ్ లోకస్ పైన ఉన్నాయి. ఇది height కి సంబంధించింది అయితే ఇది కూడా height కి సంబంధించింది అయి ఉంటుంది. మేబీ ఇది డామినెంట్, ఇది రెసివ్ కావచ్చు, లేదా ఇది రెసివ్, ఇది డామినెంట్ కావచ్చు. అంటే సింపుల్గా ఏంటి అంటే ఇది మొత్తం కలిస్తే ఒక లింకేజ్ గ్రూప్ అని సటన్ తెలియజేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ ఇదొక లింకేజ్ గ్రూప్, ఇదొక లింకేజ్ గ్రూప్. సో ఇది దీనికి కాపీ, ఇది దీనికి కాపీ. కాబట్టి దీన్ని వదిలేస్తే ఒక ఆర్గనిజంలో మనకి రెండు క్రోమోజోమ్లు ఉన్నాయి అంటే సో ఈ సగం క్రోమోజోమ్ లేదా ఎన్ అంటే హాప్లాయిడ్ కండిషన్ ఏదైతే ఉందో, హాప్లాయిడ్ కండిషన్ అంటే హాఫ్ క్రోమోజోమ్స్. ఇది ఒక లింకేజ్ గ్రూప్, ఇది ఒక లింకేజ్ గ్రూప్. ఇంకొక పేర్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంది అనుకుందాం. ఇది ఒక పేర్, సెకండ్ పేర్. యాక్చువల్గా యాస్టీస్ ఉంటాయి ఇవి. 1 2 3 4. సో ఇది ఒక లింకేజ్ గ్రూప్, ఇది ఒక లింకేజ్ గ్రూప్. సో మనం పేర్ని కన్సిడర్ చేయకుండా ఆ, దాని యొక్క సింగిల్ క్రోమోజోమ్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు 4 క్రోమోజోమ్లు ఉన్న ఈ యానిమల్ లేదా ఈ సెల్ ఉంది అనుకో. ఈ 4 క్రోమోజోమ్లు ఉన్నాయి దాని లోపల, ఆ సెల్ లోపల. ఓకే. సరే. సో మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ లింకేజ్ గ్రూప్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇందులో 4 క్రోమోజోమ్లు ఉన్నాయి. ఇది ఒక లింకేజ్ గ్రూప్, ఇది ఒక లింకేజ్ గ్రూప్. సో ఇది సేమ్. ఇవి రెండు ఒకదానితో ఒకటి కాపీ, ఇది ఒకదానికి ఒకటి కాపీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ లింక్డ్ గ్రూప్, ఇది ఒక లింక్డ్ గ్రూప్, ఇది ఒక లింక్డ్ గ్రూప్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఈజ్ ఈక్వల్ టు హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే ఈ జీన్ సేమ్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. ఇది కూడా అంతే. ఈ జీన్. ఓకే. సో అన్ని సేమ్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. సో ఇది మిగిలింది అంటే ఇది ఒక లింక్డ్ గ్రూపు, ఇది ఒక లింక్డ్ గ్రూప్. లేదా లేదా దీన్ని తీసేసి దీన్ని కన్సిడర్ చేసిన సో ఇదొక లింక్డ్ గ్రూప్, ఇదొక లింక్డ్ గ్రూప్. అంటే ఇందులో ఎన్ని లింక్డ్ గ్రూపులు ఉన్నాయి, రెండు లింక్డ్ గ్రూపులు ఉన్నాయి. దీని హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎంత, రెండే. సో దట్ ఈస్ ద మీనింగ్. అంటే ఒక స్పీసీస్ యొక్క హాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ లింక్డ్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి హ్యూమన్ బీయింగ్లో లింక్డ్ గ్రూప్స్ ఎన్ని, 23. ఓకే. సో ఇదంతా థియరీగానే చెప్పడం జరిగింది. ఎవరు, సటన్ అనే సైంటిస్ట్. దీనికి ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ను అతను ఇవ్వలేదు. కనీసం ఆ జీన్స్ ఏంటివి, అవి ఆ, వాటి స్ట్రక్చరల్గా అవి ఎట్లుంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది ఆ, వాటి ఫిజికల్ ఫార్మాట్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బట్ దీస్ ఆర్ మోస్ట్లీ కరెక్ట్. దెన్ బేట్సన్ అండ్ పన్నెట్ హైపోథిసిస్, ఇది కూడా హైపోథిసిసే. ఆర్ దీన్నే మనం కప్లింగ్ అండ్ రిపల్షన్ థియరీ అని అంటాం. సేమ్. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ ఏ, స్మాల్ బి. సో ఇప్పుడు ఇది ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్లో ఇది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి. రైట్. సో ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇవి ఎప్పుడు కూడా క్యాపిటల్ ఏ, బి
అనే గ్యామెట్స్ ఫామ్ చేస్తే ఇది కూడా సేమ్ ఇలాంటి గ్యామెట్నే ఫామ్ చేస్తుంది. ఎందుకంటే రెండు జీన్స్, రెండు డామినెంట్ సిమిలర్ టైప్ కాబట్టి. కానీ ఈ యొక్క F1 జనరేషన్లో ఫామ్ అయిన హైబ్రిడ్ ఏదైతుందో అది డిఫరెంట్. అది ఎట్లా డిఫరెంట్ అని అంటే, ఎలా డిఫరెంట్ అంటే, ఇక్కడ ఎలా ఉంది, క్యాపిటల్ ఏబి. ఓకే, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, ఫైన్. మరి దీనిలో ఏముంది, సేమ్ లోకస్ పైన రెసెసివ్ ఉంది, స్మాల్ బి రెసెసివ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇందాకనైతే మనకు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి ఇలా ఉన్నప్పుడు 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేటువంటి ఫామ్ అయినాయి మనకి. ఏబి, క్యాపిటల్ ఏ, స్మాల్ బి, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఏ, స్మాల్ బి. ఇవి 4 రకాల గ్యామెట్స్ అనేటువంటి మనకు ఫామ్ అయినాయి. ఎందుకు? దే ఆర్ నాట్ లింక్డ్, దే ఆర్ ప్రెసెంట్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్. బట్ ఇది సేమ్ క్రోమోజోమ్ పైన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఏబి అనేది ఒక గ్యామెట్ లోకి ఎంటర్ అవుతుంది. స్పెర్మ్ కావచ్చు, ఓవమ్ కావచ్చు. సో ఏబి కలిగినటువంటి గ్యామెట్. సో ఇది స్మాల్ ఏ, స్మాల్ బి. అంటే ఇక్కడ కప్లింగ్ అండ్ రిపల్షన్ థియరీలో ఫస్ట్ పాయింట్ ఇది. ఈ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేవి దే ఆర్ ఇన్ ఏ కప్లింగ్ స్టేట్. అవి ఎప్పుడు కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నాయి. స్మాల్ ఏ, స్మాల్ బి కూడా దే ఆర్ ఇన్ ఏ కప్లింగ్ స్టేట్. అవి ఎప్పుడు కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నాయి. ఇది కప్లింగ్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అయితే ఇంకొక విషయం, ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ స్మాల్ బి దే ఆర్ ఇన్ ఏ రిపల్షన్ స్టేట్. ఓకే, అంటే అవి కలవట్లేదు, ఒకదాంతో ఒకటి కలవడం లేదు. దే ఆర్ ఇన్ ఏ రిపల్షన్ స్టేజ్. అదేవిధంగా స్మాల్ ఏ, క్యాపిటల్ బి అనేవి కూడా ఇక్కడ ఫామ్ అవ్వట్లేదు. అంటే ఇవి రెండు రిపల్షన్ స్టేట్లో ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బితో కలిసింది. ఓకే, క్యాపిటల్ ఏ స్మాల్ బితో కూడా కలిసింది. అంటే దెర్ ఇస్ నో కప్లింగ్, దెర్ ఇస్ నో రిపల్షన్. ఓకే, ఇదే కలవాలి రూల్ లేదు. ప్లస్ ఇది ఇది దూరంగా ఉండాలనే రూల్ లేదు. సో క్యాపిటల్ ఏ స్మాల్ బితో కలిసింది. అదేవిధంగా స్మాల్ ఏ క్యాపిటల్ బితో కలిసింది, స్మాల్ ఏ స్మాల్ బితో కలిసింది. ఇక్కడ అన్ని పాసిబిలిటీస్ ఓకే అయినాయి. బట్ ఇక్కడ ఓన్లీ 2 పాసిబిలిటీస్. సో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేవి కప్లింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే, స్మాల్ ఏ, స్మాల్ బి అనేవి కప్లింగ్ స్టేజ్లో ఉన్నాయి. కానీ క్యాపిటల్ ఏ, స్మాల్ బి కలవట్లేదు, దే ఆర్ ఇన్ రిపల్షన్ స్టేట్. ఓకే, అదేవిధంగా స్మాల్ ఏ, క్యాపిటల్ బి అనేవి కలవట్లేదు, దే ఆర్ ఇన్ రిపల్షన్ స్టేట్. అది కప్లింగ్ అండ్ రిపల్షన్ థియరీ. సో ఇది అర్థమైతే బేట్స్ అండ్ పన్నెట్ యొక్క థియరీ మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. లెట్స్ సి. యా, సో these conducted experiments on Lathyrus odoratus. It is another kind of, you know, uh, pea plant. Okay, so sweet pea. So there are 2 kinds of flowers. Blue flowers with long pollen. Uh, yeah, long pollen. So this is blue and this is long. Okay. So red flowers ఉన్నాయి. Okay, with round pollen. So రెండు రకాల క్యారెక్టర్స్ తీసుకున్నాం ఇక్కడ. కలర్ ఆఫ్ ది ఫ్లవర్స్ అండ్ షేప్ ఆఫ్ ది పోలెన్. డైహైబ్రిడ్ క్రాస్. ఇక్కడ కూడా, ఇక్కడ బ్లూ కలర్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ లాంగ్ పోలెన్ ఉంటే రౌండ్ పోలెన్. సో 2 రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, వీటి మధ్య క్రాస్ చేస్తే F1 జనరేషన్లో మనకు యాజ్ యూజువల్గా బ్లూ అండ్ లాంగే వచ్చినాయి. సో కానీ దాని యొక్క what we call genotype will be capital B, small b, capital L, small l. Okay, fine. A test class was conducted with F1s. అంటే ఇది capital B, small b, capital L, small l versus ఇక్కడ ఏం రాస్తాము,
ఇక్కడ టెస్ట్ క్లాస్ ఎట్లా రాస్తాం? క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ వర్సెస్ మనకు స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. సో ఇట్లా చేస్తాం. సో టెస్ట్ క్లాస్ వాస్ కండక్టెడ్. సో ఇక్కడ ఏం రావాలి మనకు? 1:1:1:1 రావాలి. కానీ రిజల్ట్ ఎట్లా వచ్చింది? డిఫరెంట్గా వచ్చింది చూడండి. 7 బ్లూ లాంగ్, 7 బ్లూ లాంగ్ వచ్చినాయి. అంటే పేరెంటల్ టైప్. సార్ ఓకే, 1 బ్లూ రౌండ్, ఓకే, 1 రెడ్ లాంగ్. ఇవి రెండేంటి? రికామినెంట్స్, కొత్త రకానికి చెందినవి. సో 7 రెడ్ రౌండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 7 ఏమో బ్లూ విత్ లాంగ్ పోలెన్ వచ్చినాయి. మిగతా 7 ఏమో రెడ్ విత్ రౌండ్ పోలెన్ వచ్చినాయి. ఇవి రెండు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వన్ ఈజ్ బ్లూ అండ్ రౌండ్. పేరెంటల్ జనరేషన్లో రౌండ్, బ్లూ అనేది రౌండ్తో కలవలే, లాంగ్తో ఉంది. అదేవిధంగా రెడ్ అనేది లాంగ్తో లేకుండే రౌండ్తో ఉంది. బట్ ఇవి రెండు కొత్తగా వచ్చినాయి. అంటే అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ వచ్చిన 16 ప్లాంట్స్లో maximum number of offspring, they are in coupling state. Okay, they were trying to they are trying to be in coupling state. బ్లూ కలర్ను ప్రొడ్యూస్ చేసే జీను, లాంగ్ పోలెన్ను ప్రొడ్యూస్ చేసే జీను, అవి కప్లింగ్ స్టేట్లో ఉన్నాయి. రెడ్ కలర్ను ప్రొడ్యూస్ చేసే జీన్ అండ్ రౌండ్ షేప్నిచ్చే జీన్ అనేవి కప్లింగ్ స్టేట్లో ఉన్నాయి. ఓకే, సో వేరాజ్ బ్లూ అండ్ రౌండ్, రెడ్ అండ్ లాంగ్ ఎన్ని వచ్చినాయి? అవుట్ ఆఫ్ 16 1 అండ్ 1 వచ్చినాయి. అంటే సో బ్లూ అండ్ రౌండ్ కలవడానికి ఇష్టపడట్లేవు. ఓకే, అదేవిధంగా రెడ్ అండ్ లాంగ్ కలవడానికి ఇష్టపడట్లేదు. దే ఆర్ ఏ కైండ్ ఆఫ్ ఇన్ రిపల్షన్ స్టేట్. సో ఇక్కడ 7:1:1:7 రేషియో వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ 1:1:1:1. ఓకే, అంటే ఎక్కువ మటుకు ఫీచర్స్ పేరెంటల్ ఫీచర్స్ని ప్రొడ్యూస్ చేసినాయి. ఓకే, సో దీన్నే అతను ఏమని, ఇది ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎల్. సో బ్లూ లాంగ్, రెడ్ రౌండ్ పేరెంటల్ జనరేషన్. సో F1 జనరేషన్లో బ్లూ లాంగ్ ఇట్లా వచ్చింది. సో టెస్ట్ క్రాస్ చేసింది. ఓకే, సో ఈ F1ని టెస్ట్ క్రాస్ చేస్తే ఏమొచ్చింది? బ్లూ లాంగ్, రెడ్ రౌండ్ని టెస్ట్ క్రాస్ చేస్తే ఇగో క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, క్యాప్ తర్వాత స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. పేరెంటల్ 7 వచ్చినాయి అవుట్ ఆఫ్ 16. ఇవి రెసివ్ పేరెంటల్ 7 వచ్చినాయి అవుట్ ఆఫ్ 16. ఇవి రెండు మాత్రం కొత్త రకమే. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏం తెలుస్తుందంటే, బ్లూ అనేది లాంగ్తో కప్లింగ్ అయింది, రెడ్ అనేది రౌండ్ జీన్తో కప్లింగ్ అయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ డయాగ్రామ్. Anyway, this cross denoted that genes for blue and long were tended to be together and got into offspring in majority of cases. ఎక్కువ సార్లు అవి కలిసి ఇన్హెరిట్ అవ్వడానికి ప్రయత్నం చేసినాయి. సో దీన్నే అతను బేట్సన్ అండ్ పున్నెట్ ఏమని పిలిచారంటే జెనెటిక్ కప్లింగ్ అని పిలిచారు. ఫర్దర్, when they crossed blue and round plants with red and long pollen plants. సో ఇక్కడ మరొక ఎక్స్పెరిమెంట్ ఏంటిది అది అంటే, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. అంటే బ్లూ అండ్ రౌండ్ ఇక్కడ కొద్ది చేంజ్ చేసి, అదేవిధంగా రెడ్ అండ్ లాంగ్,
ఓకే. సో యాజ్ యూజువల్గా F1లో బ్లూ అండ్ లాంగ్ పోల్ అని వచ్చినాయి, విచ్ ఆర్ డామినెంట్. దాన్ని టెస్ట్ క్రాస్ చేసాం. టెస్ట్ క్రాస్ చేస్తే ఏమొచ్చినాయి చూడండి. అంటే ఇక్కడ బ్లూ అండ్ లాంగ్ 1 వచ్చింది, రెడ్ అండ్ రౌండ్ 1 వచ్చింది. కానీ పేరెంటల్ టైప్ 7, పేరెంటల్ డామినెంట్ టైప్ 7, పేరెంటల్ డామినెంట్ టైప్ 7. అంటే ఇవి 7 వచ్చినాయి, ఇవి 7 వచ్చినాయి టెస్ట్ క్రాస్లో. రికామినెంట్స్ ఇప్పుడు ఏంటిది, బ్లూ అండ్ రౌండ్ 7 వచ్చినాయి, రెడ్ అండ్ లాంగ్ 7 వచ్చినాయి. పేరెంటల్ టైప్స్ ఇవి రెండు, పేరెంటల్ టైప్స్. ఇవేంటి, ఇవి ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. ఓకే. సో దీని అర్థం ఏంటి అని అంటే, అసలు వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో హియర్ బ్లూ అండ్ లాంగ్ జీన్స్ ఆర్ ఇన్ రిపల్షన్ స్టేట్. అవి కలవడానికి ఇష్టపడట్లేదు ఇది ఈ ఎక్స్పెరిమెంట్ లో. సో ఎందుకు అని అంటే, ఇక్కడ బ్లూ అండ్ రౌండ్ ఆర్ ఇన్ కప్లింగ్ స్టేట్, రెడ్ అండ్ లాంగ్ ఆర్ ఇన్ కప్లింగ్ స్టేట్, వేర్ యాజ్ బ్లూ అండ్ లాంగ్ ఆర్ ఇన్ ఏ రిపల్షన్ స్టేట్. బ్లూ కలర్ నిచ్చే జీను, లాంగ్ పోలర్ నిచ్చే జీను అవి ఒకదానితో ఒకటి కలవడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా రెడ్ కలర్ నిచ్చే జీన్, రౌండ్ షేప్ పోలర్ నిచ్చే జీన్ అవి కలవడానికి ఇష్టపడట్లేదు. దీన్నే వాళ్ళు జెనెటిక్ రిపల్షన్ లేదా రిపల్షన్ స్టేట్లో ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. యా. సో F1 వర్ బ్లూ అండ్ లాంగ్. సో ఇక్కడ ఏంది, పేరెంట్స్ క్యాపిటల్ బి, స్మాల్ ఎల్. ఇందాక డయాగ్రామ్ సంబంధించింది థియరీ. సో ఇక్కడ స్మాల్ బి క్యాపిటల్ ఏ క్యాపిటల్. సో F1లో యాజ్ యూజువల్గా బ్లూ అండ్ లాంగ్ వస్తాయి. ఓకే, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఉంది కాబట్టి. రైట్. సో దీన్ని టెస్ట్ క్రాస్ చేస్తే ఏమొచ్చినాయి అని అంటే, 1 బ్లూ లాంగ్, 1 రెడ్ రౌండ్, బట్ 7 + 7 పేరెంటల్ టైప్స్. ఓకే. సో 7 బ్లూ రౌండ్, ఇక్కడ చూడండి 7 బ్లూ రౌండ్ వచ్చినాయి. ఇవి డామినెంట్ ఫస్ట్ పేరెంట్ టైప్. సో 7 రెడ్ లాంగ్ వచ్చినాయి. ఇగో ఇది సెకండ్ ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ టైప్. కానీ ఇది ఒకటే వచ్చింది అవుట్ ఆఫ్ 16, ఇది ఒకటి వచ్చింది రికాంబినేషన్స్ అనుకోండి. సో దట్ రేషియో ఇన్స్టెడ్ ఆఫ్ 1:1:1:1 వి గాట్ 1:7:7:1 వచ్చింది. సో దీనికి కారణం అతను ఏం చెప్పాడు అంటే, సో 1:7:7:7 అతను ఏం చెప్పాడు, ఇన్ దిస్ క్లాస్ 2 డామినెంట్ ఆర్ రెసివ్ పేర్స్ అలీల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పేరెంట్స్ అండ్ దే టెండ్ టు రిమైన్ సెపరేట్. బ్లూ కలర్ అండ్ లాంగ్ షేప్ అనేది అవి వేరు వేరే పేరెంట్స్లో ఉన్నాయి. అవి కలవడానికి ఇష్టపడట్లేదు. దే టెండ్ టు రిమైన్ సెపరేట్. దే నేమ్ దిస్ ఫినామినా యాజ్ రిపల్షన్. వాళ్ళు దీన్ని రిపల్షన్ అన్నారు. బట్ బేట్స్ అండ్ పన్నెట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్. మరి ఎందుకు అవి కప్లింగ్ స్టేట్లో ఉండాలనుకుని, ఎందుకు రిపల్సివ్ స్టేట్లో ఉండాలనుకునే అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇట్ వాస్ టిహెచ్ మోర్గాన్ in 1910. Okay, so explain this. The reason is simple linkage. During his experiment, T.H. Morgan and Drosophila noted that coupling between genes is due to their presence on the same chromosome, that is linkage. కప్లింగ్ ఎందుకు ఉంది అంటే, అవి ఆ రెండు జీన్స్ ఒకే క్రోమోజోమ్ పైన ఉన్నప్పుడు, లేదా అవి రెండు జీన్స్ లింక్డ్ అయి ఉన్నప్పుడు కప్లింగ్ అనేది వచ్చింది. అండ్ రిపల్షన్ ఎందుకు అంటే, సో రిపల్షన్ ఈజ్ డ్యూ టు దేర్ ప్రెసెన్స్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్స్. అవి వేర్వేరే క్రోమోజోమ్స్, వేర్వేరే నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ పైన ఉండడం వల్ల రిపల్షన్ అనేది జరుగుతుంది. అవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చెందుతాయి అనే విషయాన్ని అతను క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కాల్ సచ్ జీన్స్ ఆర్ లింక్డ్ అండ్ దట్ ఫినామినా ఇస్ కాల్డ్ లింకేజ్. అతను వాటిని లింక్డ్ జీన్స్ అన్నాడు, ఆ ఫినామినాను లింకేజ్ అని పిలవడం జరిగింది. దీస్ టర్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై సిస్ అండ్ ట్రాన్స్ అరేంజ్మెంట్. ఇది ఒకటి సింపుల్ ఐడియా కోసం అంతే. దీన్ని హాల్డేన్ అనే సైంటిస్ట్ ఆ పదాలను ఫస్ట్ వాడింది. ఇఫ్ ద టూ డామినెంట్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది
on one in one chromosome and receive genes on other chromosomes of the homologous pair. అంటే క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్ ఒక క్రోమోజోమ్ పైన, స్మాల్ బి స్మాల్ ఎల్ అనేది దాని యొక్క పేర్ హోమోలోగస్ క్రోమోజోమ్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సిస్ అరేంజ్మెంట్. అంటే సేమ్ టైప్ యూనియన్ ని ఇక చూడండి, క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్, స్మాల్ బి స్మాల్ ఎల్. సో దిస్ ఈస్ మనం ఏమని పిలుస్తాం అంటే సిస్ అరేంజ్మెంట్ అని పిలుస్తాం. అదే ఇక్కడ చూడండి, క్యాపిటల్ బి స్మాల్ ఎల్, స్మాల్ బి క్యాపిటల్ ఎల్ ఉంటే దాన్ని ట్రాన్స్ అరేంజ్మెంట్ అంటాం. ఓకే, సో దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సో దెన్ క్రోమోజోమ్ థియరీ ఆఫ్ లింకేజ్. సో దీన్ని ప్రపోజ్ చేసింది మోర్గాన్ అండ్ హిస్ స్టూడెంట్ క్యాజిల్. ఓకే, మోర్గాన్ అండ్ క్యాజిల్ framed this theory. So chromosome theory of linkage, it states that so the genes which show linkage are situated on the same chromosome. ఏవైతే లింకేజ్ చూపిస్తాయో అవన్నీ ఒకే క్రోమోజోమ్ పైన ఉంటాయి అండ్ ఆర్ బౌండెడ్ టుగెదర్ బై క్రోమోజోమల్ మెటీరియల్. క్రోమోజోమల్ మెటీరియల్ ద్వారా అవి ఒకదానితో ఒకటి అటాచ్డ్ గా ఉంటాయి. సో దే కాంట్ బి సెపరేటెడ్ డ్యూరింగ్ ఇన్హెరిటెన్స్. ఓకే, అవి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు అవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ని చూపెట్టవు, అవి సెపరేట్ కావు లింక్డ్ జీన్స్ అనేటువంటివి. ద డిస్టెన్స్ బిట్వీన్ లింక్డ్ గ్రూప్ జీన్స్ డిటర్మైన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లింకేజ్. ఎంత దగ్గరగా ఉంటే అంత లింకేజ్ అనేది ఉంటుంది, అంత స్ట్రాంగ్ లింకేజ్ నేచర్ అనేది ఉంటుంది. క్లోజ్లీ లొకేటెడ్ జీన్స్ షో స్ట్రాంగ్ లింకేజ్ అండ్ డిస్టెంట్లీ లింక్డ్ జీన్స్ షో weak linkage. The genes are arranged in a linear fashion on the in the chromosome. So this is called chromosome theory of linkage. ఇదంతా వాళ్ళు చెప్పిన థియరీలోని ముఖ్యాంశాలు అన్నమాట. సో అకార్డింగ్ టు మోర్గాన్ there are two kinds of linkages. So one is complete linkage, another one is incomplete linkage according to Morgan and Castle. ఇది అది కంప్లీట్ లింకేజ్ అంటే ఏంటి? ఇందాక మనం ఏదైతే చూసినామో అది కంప్లీట్ లింకేజ్ గా చెప్పొచ్చు. 1:1 రేషియో ఎక్కడైతే చూసినామో ఇది ఇన్కంప్లీట్ లింకేజ్ కిందకి వస్తుంది. 1:1 ఎక్కడ వచ్చింది? యా, సో దిస్ ఇస్ కంప్లీట్ లింకేజ్. అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి సేమ్ క్రోమోజోమ్ పైన ఉంటాయి, స్మాల్ ఏ స్మాల్ బి అనేది దాని యొక్క పేర్డ్, దాని యొక్క హోమోలోగస్ పేర్ పైన ఉంటాయి. కాబట్టి అవి అస్సలే విడిపోవు, వాటి మధ్య క్లోజ్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అవి అస్సలు విడిపోవు, ఎప్పుడు కలిసే ప్రయాణం ఇన్హెరిట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? టెస్ట్ క్రాస్ రేషియో 1:7:7:1 రేషియో కానీ, లేదా 7:1:1:7 రేషియో కానీ, లేదా 1:1:1:1 రేషియో కానీ రాకుండా సింపుల్గా 50% ఇది 50% ఇది అంటే 1:1 రేషియో వస్తే దట్ ఈస్ కంప్లీట్ లింకేజ్. అవి అస్సలు మనం సెపరేట్ చేయలేము అని అర్థం. దట్ ఈస్ కంప్లీట్ లింకేజ్కి ఎగ్జాంపుల్. ఓకే, ఇన్కంప్లీట్ లింకేజ్ అంటే మనకి ఏదైతే 1:7:7:1 వచ్చిందో, సో కొద్దిగా ఇక్కడ బ్లూ అండ్ రౌండ్ అనేవి సెపరేట్ అయ్యి బ్లూ అండ్ లాంగ్ ఫామ్ అయినాయి. అదేవిధంగా రెడ్ లాంగ్ అనేటువంటివి సెపరేట్ అయ్యి రెడ్ అండ్ రౌండ్ అనేవి వచ్చినాయి. సో 1:1 కాకుండా సో డీవియేషన్ దానికి వస్తే దాన్ని ఇన్కంప్లీట్ లింకేజ్ అని చెప్పొచ్చు. మనకు అర్థం కావడానికి చెప్పాను మీకు ఇదంతా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో కూడా అదే ఉంటుంది. కంప్లీట్ లింకేజ్ అంటే పేరెంటల్ కాంబినేషన్స్ ఆర్ అపియర్ టుగెదర్ ఫర్ 2 or more generations ఇన్ ఎ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ ఫ్యాషన్. ఓకే, సో పేరెంటల్ కాంబినేషన్స్ అనేటువంటి ప్రతిసారి అట్నే కంటిన్యూ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే అవి కంప్లీట్ లింకేజ్గా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి అని అర్థం. ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. కంప్లీట్ లింకేజ్కి ఎగ్జాంపుల్ ఏంటిది? మేల్ డ్రాసోఫిలా. మేల్ డ్రాసోఫిలాలో వింగ్స్ టైప్స్, వింగ్ టైప్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ సరే, వింగ్ టైప్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఇక్కడ there are two kinds of varieties of wings, గ్రే అండ్ నార్మల్. కలర్ ఏమో గ్రే కలర్ ఉంది, నార్మల్ అంటే ఫుల్గా ఎగరగలిగే షేప్లో ఫుల్లీ ఫంక్షనల్ వింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ఓకే, సో అనదర్ టైప్ ఏంటి అంటే సో బ్లాక్ అండ్ వెస్టీజియన్.
అన్నమాట కదా, గ్రే కలర్. సో బాగా, సో ఈ రెండు రకాలు, ఇవి డామినెంట్, ఇవి రెస్సివ్. ఓకే, ఇది వైల్డ్, ఇది మ్యూటేటెడ్. ఎనీవే, ఇక్కడ చూడండి, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ వి, క్యాపిటల్ వితో సూచిస్తారు. సో యాక్చువల్గా గ్రే అంటే బ్రౌన్ అనుకోండి. దీన్ని బ్రౌన్. సో బి అనేది కరెక్ట్ అవుతుంది. సో బ్రౌన్ అండ్ నార్మల్ అంటే ఫంక్షనింగ్. బ్లాక్ కలర్ లో ఉన్న వింగ్స్ అవి ఎగరడానికి హెల్ప్ కావు. సో వెస్టీజియల్ అనమాట. సో ఇక్కడ యాజ్ యూజువల్గా F1లో డామినెంట్ వస్తాయి. సో దీని నుంచి క్యాపిటల్ బి, క్యాపిటల్ వి గ్యామెట్. దీని నుంచి స్మాల్ బి, స్మాల్ బి, అవి రెండు కలిస్తే క్యాపిటల్ బి, క్యాపిటల్ వి, స్మాల్ బి, స్మాల్ బి. ఓకే, సో బ్రౌన్ ఇది అర్థం కావడానికి బ్రౌన్ రాశాను చూడండి. సో F1లో యాజ్ యూజువల్గా మనకి బ్రౌన్ అండ్ నార్మల్ డామినెంట్ మనకు కనబడుతుంది. టెస్ట్ క్లాస్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ వి, స్మాల్ విగా రాసినాం అనుకోండి. సో వర్సెస్ స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. సో ఇక్కడ మేల్ లేదా యా, ఇక్కడ జస్ట్ ఎగ్జాక్ట్ 1:1 రేషియో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ బి అనేది క్యాపిటల్ వితో కలిసి ఉండడానికి ట్రై చేస్తుంది, స్మాల్ బి అనేది స్మాల్ బితో ఉండడానికి ట్రై చేస్తుంది. దీన్ని ఇట్లా రాస్తే మీకు అర్థమవుతుంది ఇలా. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ స్మాల్ బి, స్మాల్ బి వర్సెస్ స్మాల్ బి. ఓకే, సో ఇది ఇక్కడ కూడా ఎలా రాయాలి దీన్ని అంటే, సో ఇక్కడ క్యాపిటల్ బి, క్యాపిటల్ వి, స్మాల్ బి, స్మాల్ బి, ఇదొక క్రోమోజోమ్ పైన ఉన్నాయి, ఇవి ఒక క్రోమోజోమ్ పైన ఉన్నాయి. ఇవి కూడా అంతే, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. అంటే క్యాపిటల్ బి అనేది ఎప్పుడు క్యాపిటల్ వితోనే ఉంటుంది, అంతేగాని క్యాపిటల్ బి అనేది స్మాల్ వితో కలవట్లేదు. అదేవిధంగా స్మాల్ బి అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ వితో కలవట్లేదు, స్మాల్ వితోనే కలుస్తుంది. అందువల్లనే జస్ట్ రెండు రకాల వెరైటీస్ మాత్రమే వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 1:1 రేషియో, 50 అవి 50 ఇవి, దాన్ని 1:1 రేషియో అని కూడా అంటాం. సో దిస్ ఈస్ కంప్లీట్ లింకేజ్. ఇప్పుడు దీనికి దీనికి ఏమైనా తేడా ఉందా అని అంటే, సరే, ఎఫ్ అనేది దీనికి, సో ఏం తేడా ఉండదు. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, స్మాల్ పేరెంట్. ఓకే, తర్వాత మనం టెస్ట్ క్లాస్లో ఏం వాడినాం చూడండి, ఇది పేరెంట్, ఒక పేరెంట్, ఇది ఇంకో పేరెంట్. వచ్చిన ఎట్లున్నాయి సేమ్, ఇది ఈ పేరెంట్ను పోలి ఉంది, ఇది ఈ పేరెంట్ను పోలి ఉంది. అంటే సో ఇక్కడ క్యాపిటల్ బి, క్యాపిటల్ వి జీన్, స్మాల్ బి, స్మాల్ బి జీన్ అనేవి కంప్లీట్గా లింకేజ్ స్టేజ్లో ఉన్నాయి, అవి విడిపోవట్లేదు. ఓకే, అక్కడ మనకి క్రాసింగ్ ఓవర్ జరిగిన వాటిని మాత్రం విడదీసేయలేనంత దగ్గరగా అవి ఉన్నవి. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ లింకేజ్. క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ క్యాపిటల్ బి, క్యాపిటల్ బి. సో బ్లాక్ బాడీ వెస్టిజియల్ వింగ్స్. సో F1లో క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, గ్రే నార్మల్ ఆర్ బ్రో నార్మల్. ఓకే, సో దీన్ని టెస్ట్ క్రాస్ చేసారు. సో గ్రే నార్మల్, బ్లాక్ వెస్టిజియల్, ఇది మేల్, ఇది ఫీమేల్ తీసుకున్నారు, టెస్ట్ స్టార్ట్ చేసారు. చేస్తే ఏమొచ్చింది ఇక్కడ మనకి, సో ఒకటి 1/2 అంటే ఆ, ఈ టైప్ వచ్చింది గ్రే నార్మల్, 1/2 బ్లాక్ వెస్టిజ్ వచ్చింది, 1:1 రేషియో.
సో దట్ ఈస్ కంప్లీట్ లింకేజ్. సో ఇంకొక ఎగ్జాంపుల్. సో గ్రే ఆర్ బ్రౌన్ బాడీ, వెస్టీజియల్ వింగ్స్. ఇక్కడ చూడండి కొద్దిగా చేంజ్ చేసింది. క్రాస్ అనేది గ్రే బాడీ, వెస్టీజియల్ వింగ్స్ వర్సెస్ బ్లాక్ అండ్ నార్మల్ వింగ్స్. ఇక్కడ ఒక డామినెంట్ వన్, ఒక రెసెసివ్ వన్ ఉన్నటువంటి దాన్ని, ఒక రెసెసివ్ వన్, ఒక డామినెంట్ వన్ ఉన్న ఆర్గనిజమ్స్ మధ్య క్రాస్ జరుగుతాయి. సో ఆబ్వియస్ దాన్ని ఎట్లా రాస్తాం? గ్రే అంటే క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, బ్రౌన్ కాబట్టి. సో వెస్టిజియల్ వింగ్స్ అన్నారు కాబట్టి సో యా, సో చేస్తే దాన్ని ఇట్లా రాస్తాం. క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. బ్లాక్ అంటే స్మాల్ బి, స్మాల్ బి. నార్మల్ అంటే క్యాపిటల్ బి, క్యాపిటల్ బి. సో F1లో యాజ్ యూజువల్గా గ్రే అండ్ నార్మల్ వస్తాయి, అది కామన్. సో దీన్ని మళ్ళీ టెస్ట్ క్లాస్ చేసినాం. దీన్ని మేల్ తీసుకొని ఫీమేల్ డబుల్ రెసితో మనం టెస్ట్ క్లాస్ చేస్తే ఏమొచ్చినాయి చూడండి. సో గ్రే అండ్ వెస్టిజియల్, లేదా ఇక్కడ ఈ ఒరిజినల్ పేరెంట్స్ ఏంటి? గ్రే అండ్ వెస్టిజియల్ 50%, బ్లాక్ అండ్ నార్మల్ 50%, 1:1 రేషియో వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి. సో ఈ బి జీన్ క్యాపిటల్ బి జీన్, అదేవిధంగా దాని హోమోలోగస్ పైన ఉండేటువంటి స్మాల్ బి జీన్, అదేవిధంగా సో సేమ్ దీనిలాంటి ఇంకా రెండు క్రోమోజోమ్స్ ఫీమేల్ పేరెంట్ పైన ఉంటాయి. స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. సో ఈ బి, ఈ వి ఎప్పుడు కలిసే ఇన్హెరిట్ అవుతాయి. కాబట్టి గ్యామెట్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ బిని కలిగి ఉంటాయి, అండ్ స్మాల్ బిని కలిగి ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయినా అంతే, నెక్స్ట్ జనరేషన్. సో దీన్నే మనం కంప్లీట్ లింకేజ్ అని పిలుస్తాము. అప్పుడు మనకు 1:1 రేషియో వస్తుంది, లేకపోతే అది తప్పుతుంది. నెక్స్ట్, యా, సో దిస్ ఈజ్ 1:1 రేషియో. అండ్ ఇన్కంప్లీట్ లింకేజ్ మనకి ఏదైతే ఇందాక 1:7:7:1 లేదా 7:1:1:7 వచ్చిందో దట్ ఈస్ ఇన్కంప్లీట్ లింకేజ్. అంటే సో లింక్డ్ జీన్స్ మే బీ సెపరేటెడ్ ఇన్ వెరీ లెస్ ప్రపోర్షన్ దట్ గివ్స్ సమ్ ప్రపోర్షన్స్ ఆఫ్ రికాంబినెన్స్. మనం ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చూసినాం. ఏంటి అది? ఏబి సంబంధించినటువంటి. యా, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇంకా దీనికన్నా ముందు తీసుకుందాం. ఇక్కడ చూడండి. సో బ్లూ లాంగ్ అనేటువంటివి 7 వచ్చినాయి. అంటే క్యాపిటల్ బి జీన్, క్యాపిటల్ ఎల్ జీన్ దట్ టెండ్ టు బి రిమైన్ అటాచ్డ్ క్లోజ్ విత్ ఈచ్ అదర్. అదేవిధంగా స్మాల్ బి, స్మాల్ ఎల్ అనేటువంటివి 7 వచ్చినాయి. అవి దే టెండ్ టు బి లింక్డ్. అయితే ఈ లింకేజ్ అనేది 100% కాదు. అది ఎట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి ఇక్కడ ఉంది, క్యాపిటల్ ఎల్ ఇక్కడ ఉంది, స్మాల్ బి ఇక్కడ ఉంది, స్మాల్ ఎల్ ఎక్కువ. దీని మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి డూప్లికేట్ అయ్యి, ఓకే, క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల 4 రకాల గ్యామెట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అయితే అందులో క్యాపిటల్ బి, క్యాపిటల్ ఎల్ ఒక రకము, స్మాల్ బి, స్మాల్ ఎల్ ఇంకో రకం. అయితే క్యాపిటల్ బి అనేది రికాంబినేషన్ వల్ల స్మాల్ ఎల్ అనే ఒక గ్యామెట్ ఫామ్ కావచ్చు, స్మాల్ బి అనేది క్యాపిటల్ ఎల్ అనే రికాంబినేషన్ ఇంకోటి ఫామ్ కావచ్చు. సో ఈ రకంగా ఇవి తక్కువ సంఖ్యలో ఏర్పడ్డవి. అంటే ఇక్కడ క్యాపిటల్ బి అనేది స్మాల్ ఎల్తో కూడా కలిసింది, కానీ తక్కువ సంఖ్యలో కలిసింది. స్మాల్ బి అనేది క్యాపిటల్ ఎల్తో కూడా కలిసింది, కానీ తక్కువ నెంబర్ ఉంది. సో క్యాపిటల్ బి, క్యాపిటల్ ఎల్, ఎల్ ఆర్ ఇన్ లింక్డ్ పొజిషన్, స్మాల్ బి, స్మాల్ ఎల్ ఆర్ ఇన్ లింక్డ్ పొజిషన్, బట్ నాట్ 100%, నాట్ కంప్లీట్. ఎందుకు అంటే క్యాపిటల్ బి స్మాల్ ఎల్తో కూడా కలవగలిగింది, స్మాల్ బి క్యాపిటల్ ఎల్తో కూడా కలవగలిగింది, బట్ టు సమ్ ఎక్స్టెంట్. సో దీన్నే మనం ఇన్కంప్లీట్ లింకేజ్గా చెప్తాము. కంప్లీట్ లింకేజ్ ఉంటే మనకి సో 4 రకాల గ్యామెట్స్ కాకుండా, లేదా సింపుల్గా 1:1 రేషియో
లేదా రెండు రకాల గ్యామెట్సే ప్రొడ్యూస్ అవుతాయి. యా, ఇన్కంప్లీట్ లింకేజ్. సో దీనికి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఫీమేల్ డ్రాసోఫిలా వింగ్సే మళ్ళీ. ఇందాకనేమో మేల్ డ్రాసోఫిలా వింగ్స్, అక్కడ మేల్ దాన్ని మనము టెస్ట్ క్లాస్లో వాడినాం, ఇక్కడ ఫీమేల్ దాన్ని టెస్ట్ క్లాస్లో వాడతాం. చూడండి, ఫీమేల్ డ్రాసోఫిలా వింగ్స్ బై మోర్గాన్స్ క్లాసికల్ క్రాస్, సేమ్ అదే ఫీచర్ కాబట్టి. సో గ్రే అండ్ వెస్టిజియల్ వర్సెస్ బ్లాక్ అండ్ నార్మల్. గ్రే అంటే క్యాపిటల్ బి, వెస్టిజియల్ అంటే స్మాల్ బి, బ్లాక్ అంటే స్మాల్ బి, నార్మల్ అంటే క్యాపిటల్ బి. ఎఫ్ఎల్ యాజ్ యూజువల్గా గ్రే నార్మల్ వస్తాయి. ఆ, ఎందుకంటే క్యాపిటల్ బి ఇస్ గ్రే, క్యాపిటల్ వి ఇస్ నార్మల్ వింగ్. ఓకే, సో ఇది ఎఫ్ఎన్లో వచ్చింది. బట్ దాన్ని టెస్ట్ క్రాస్ చేస్తే ఇక్కడ ఈ ఎఫ్ఎన్లో వచ్చిన వాటిలో ఈ గ్రే నార్మల్ ఏదైతే ఉందో దాన్ని ఫీమేల్గా తీసుకున్నాం. ఓకే, సో ఇంతకుముందు దానిలో మేల్ తీసుకుంటాం. చూడండి, గ్రే నార్మల్ మేల్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ ఫీమేల్ ఇది. సో ఫీమేల్ గ్రే నార్మల్ వర్సెస్ సో బ్లాక్ అండ్ వెస్టిజియల్ వింగ్స్ కలిగినటువంటి డబుల్ రెసివ్ పేరెంట్తో మనం టెస్ట్ క్రాస్ చేస్తే ఏమొస్తాయి అంటే చూడండి, 41%, 41.5% ఎంత గ్రే అండ్ వెస్టిజియల్ అంటే దిస్ టైప్ పేరెంటల్ వన్ టైప్, 41.5% బ్లాక్ అండ్ నార్మల్ అంటే ఎట్లా, సో దిస్ టైప్ అంటే పేరెంటల్ టైప్ 41.5. అయితే 8.5% గ్రే అండ్ నార్మల్, దిస్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది పేరెంట్స్ అండ్ ఇన్ ది ఎఫ్1 ఆల్సో. దిస్ ఈస్ రికామినెంట్, సో దిస్ ఈస్ న్యూ టైప్. అదేవిధంగా సో 8.5% గ్రే నార్మల్ విచ్ ఇస్ రికామినెంట్, పేరెంట్స్లో లేదు, ఎఫ్ఎన్లో లేదు. 8.5% బ్లాక్ అండ్ వెస్టిజ్. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే క్యాపిటల్ బి, స్మాల్ బి అనేవి అవి లింక్డ్ జీన్సే. ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ స్మాల్ బి ఉంది. అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ బి ఉంటే ఇక్కడ స్మాల్ బి ఉంది. ఇవి రెండు లింక్డ్ జీన్సే, కానీ మనకి ఆ, ఏమంటారు, మియాసిస్ జరిగేటప్పుడు ఇవి 4 అవుతాయి, రెండు క్రోమోజోమ్ 4 అవుతాయి. ఓకే, సో 4 జీన్స్ 8 అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్క పక్క ఉన్నటువంటి ఆ, ఈ ఆమ్ అటు వెళ్తుంది, ఇటు పక్క ఉండే ఆమ్ ఇటు వస్తుంది. దానివల్ల క్రాసింగ్ ఓవర్ జరిగి సో రికాంబినేషన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అంటే క్యాపిటల్ బి అనేది క్యాపిటల్ వితో కలుస్తుంది, స్మాల్ బి అనేది స్మాల్ వితో కలుస్తుంది, బట్ ఇన్ లెస్ నెంబర్. అంటే ఇక్కడ లింకేజ్ అనేది 100% లేదు, 50% లేకుండా డీవియేట్ అయింది. దీన్నే ఇన్కంప్లీట్ లింకేజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఫీమేల్ డ్రాసోఫిలా వింగ్స్ బై మోర్గాన్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ ఫర్ ఇన్కంప్లీట్ లింకేజ్. Yeah, so this is 41.5, 41.5, 83% parental combinations, 17% recombinations. Okay, that is due to linkage is broken due to crossing over. సో ఇంకొక ఎగ్జాంపుల్ హచిన్సన్ జియామేజ్లో సేమ్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కలర్ఫుల్ అండ్ స్మూత్ ఎండోస్పెర్మ్ వర్సెస్ కలర్లెస్ స్ట్రంకెన్ చేస్తే ఎఫ్1లో యాజ్ యూజువల్గా డామినెంట్ అనేది వస్తుంది, కలర్ అండ్ స్మూత్. సో ఎఫ్2లో మనకి అసలు టెస్ట్ క్రాస్లో 48% మేల్ పేరెంట్ టైప్, 48% ఫీమేల్ పేరెంట్ టైప్, 2% రికాంబినేషన్స్ కలర్ఫుల్ అండ్ shrunken అండ్ కలర్లెస్ అండ్ స్మూత్ ఎండోస్పర్మ్ ఉన్నటువంటి ఈ రకంగా రికాంబినెంట్స్ అనేటువంటి కూడా ఫామ్ అయినాయి. అంటే ఈ క్యాపిటల్ ఎస్సి, క్యాపిటల్ సి, క్యాపిటల్ ఎస్ మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల మియాసిస్ జరిగేటప్పుడు క్రాసింగ్ ఓవర్ జరిగి కొన్ని ఈ సి అనేది వెళ్ళి స్మాల్ ఎస్తో కలుస్తుంది.
అదేవిధంగా స్మాల్ సి అనేది క్యాపిటల్ ఎస్తో కలవడం వల్ల కంప్లీట్ లింకేజ్ కాకుండా ఇన్కంప్లీట్ లింకేజ్ అనేది మనము జియామేజ్లో కూడా చూస్తాం. దట్ ఈస్ గివెన్ బై హచిన్సన్. 48%, 48% పేరల్ టైప్ కాంబినేషన్స్, 96%, 4% is రికామినెంట్ టైప్. సో దిస్ ఇస్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్. ఈ రికామినెంట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే క్రాసింగ్ ఓవర్ వల్ల ఫామ్ అవుతాయి. సో హ్యూమన్ బీయింగ్లో లింకేజ్ ఇన్ మ్యాన్, జీన్స్ ఆఫ్ ఏబిఓ విత్ నెయిల్ పటెల్లా సిండ్రోమ్. ఓకే, ఏ బ్లడ్ గ్రూపు ఉంటే సరే, ఇందులో ఏబిఓ బ్లడ్ గ్రూప్లో కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ నెయిల్ పటెల్లా సిండ్రోమ్తో అవి ఒకటే క్రోమోజోమ్ పైన ఉంటాయి. ఓకే, అవి లింక్డ్, ఏమంటారు, కలిసి ఇన్హెరిట్ అవుతాయి. అదేవిధంగా లుథీరన్ బ్లడ్ గ్రూప్ అండ్ సీక్రెట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అంటే లుథీరన్ ఎల్ టైప్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఎస్ టైప్ బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఇదేంటి సార్ ఎల్ ఏం చేస్తుంది అంటే ఇవి కూడా ఉంటాయి, కానీ వీటికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో వాల్యూ ఉండదు. బట్ ఈ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ కూడా ఆర్బీసీ పైన ఉంటాయి. సో ఆర్హెచ్ జీన్స్ అనేటువంటి కొన్ని రకాల అయినవి ఎలిప్టోసైటాసిస్ అంటే ఆర్బీసీ పొడవుగా సాగడం అనేటువంటి ఒక లక్షణం కలిగిన వ్యాధి అది. సో వాటి మధ్య లింకేజ్ అనేది కనుగొనబడింది. అంటే అవి రెండు కలిసి ఇన్హెరిట్ అవుతాయి. సో దట్ ఈస్ లింకేజ్. ఓకే, సో యా, లింకేజ్ గ్రూప్ అంటే ఇంతకుముందు మనం చూసినాం. సో లింకేజ్ గ్రూప్ ఈస్ ద టోటల్ జీన్స్ ప్రెసెంట్ ఆన్ ది సేమ్ క్రోమోజోమ్ ఆర్ సెట్ టు ఫార్మ్ వన్ లింకేజ్ గ్రూప్. ఒక క్రోమోజోమ్ పైన ఉన్న మొత్తం జీన్స్ సంఖ్యను మనం లింకేజ్ గ్రూప్ అంటాం. ఆ రకంగా ఒక యానిమల్, ఒక సెల్, ఒక స్పీసీస్లో ఉండే హప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్లో కొంత డిఫరెంట్ అనేది ఉంటుంది. హ్యూమన్ మేల్ దెర్ ఆర్ 22 pairs ఆఫ్ ఆటోజోమ్స్, 1 X chromosome, this is different, and 1 Y chromosome. So the number of linkage groups in man, male 24, ఎందుకంటే ఎక్స్ వేరే, దాని హోమోలోగస్ వై కాదు. ఓకే, సో ఎక్స్ షేప్ వై షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఇంత పెద్దగా ఉంటే వై అనేది దాని హోమోలోగస్ క్రోమోజోమ్ ఇక్కడ వరకే. అందులో కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే సిమిలర్ జీన్స్ ఉంటాయి, అంటే సేమ్ లోకస్ పైన. ఎక్స్ క్రోమోజోమ్, ఇది ఎక్స్ క్రోమోజోమ్, ఇది వై క్రోమోజోమ్. సో ఇక్కడ జీన్స్ సిమిలర్. ఓకే, ఇది ఇది సిమిలర్ జీన్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ మాత్రం హోమోలోగస్ కండిషన్ ఉంటుంది, కానీ ఇది స్పెషల్ ఉంటుంది. ఇగో ఇటువైపు స్పెషల్ ఉంటుంది వై క్రోమోజోమ్కి. ఓకే, ఇది ఎక్స్, ఇది వై. కాబట్టి ఇదొక లింకేజ్ గ్రూప్, ఇదొక లింకేజ్, అంటే మొత్తం 24 అవుతాయి మేల్లో. అదే ఫీమేల్లో అయితే సో 2 ఎక్స్లు ఉంటాయి, ఇది ఇది దాని లాంటిది ఇంకోటి ఉంటుంది, కాబట్టి 23 మాత్రమే. హ్యూమన్ ఫీమేల్ నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ ఈజ్ హాప్లాయిడ్ సెట్, దట్ ఈస్ 23, వెరాజ్ ఇన్ మేల్ సో 24, ఎందుకంటే ఎక్స్ వై హోమోలోగస్ క్రోమోజోమ్స్ కాదు. ఓకే, దే ఆర్ 2 డిఫరెంట్ సెక్స్ క్రోమోజోమ్స్ which are incompletely homologous chromosomes. So linkage and genetic mapping. So here మనకి జెనెటిక్ మ్యాపింగ్ అంటే లింకేజ్ మ్యాప్స్ ఫర్ ఫస్ట్ డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ స్టర్టెవాంట్, ఎ స్టూడెంట్ ఆఫ్ టిహెచ్ మోర్గాన్. మోర్గాన్ యొక్క స్టూడెంట్ స్టర్టెవాంట్. సో అతను లింకేజ్ మ్యాపింగ్ని, జెనెటిక్ మ్యాపింగ్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిండు. సో హీ కన్స్ట్రక్టెడ్ వరల్డ్స్ ఫస్ట్ క్రోమోజోమ్ మ్యాప్. సో ఒక క్రోమోజోమ్ సంబంధించిన ఫస్ట్ మ్యాప్ని అతను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టూటెవాంట్ డిడ్ నాట్ యూజ్ ఎనీ సఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దిస్ వర్క్. సో అతను పెద్దగా ప్రజెంట్ ఉన్నటువంటి
ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అలాంటి ఏం లేదా కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ ఏం పెద్దగా వాడలేదు. ఇన్స్టీడ్ హీ రిలైడ్ కంప్లీట్లీ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ క్లాసెస్ విత్ డ్రాసోఫిలా. ఇది వస్తుంది. ఓకే, సో ఇది ఇవన్నీ జీన్స్ అన్నమాట, ఈ క్రోమోజోమ్ పైన. ఓకే, సో ఏ మ్యాప్ ఆఫ్ జీన్స్ ఆన్ ది ఎక్స్ క్రోమోజోమ్ ఆఫ్ డ్రాసోఫిలా మెలనోగాస్టర్. డ్రాసోఫిలా మెలనోగాస్టర్ పైన క్రోమోజోమ్ పైన టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ ఇది, దానిపైన ఉండేటువంటి జీన్స్ యొక్క జెనెటిక్ మ్యాప్ ఇది. ఇవన్నీ జీన్స్ అన్నమాట. ఓకే, అట్లా అవన్నీ వరుసగా ఉంటాయి. జెనెటిక్ మ్యాపింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఆర్డర్ అండ్ రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్. ఓకే, సో జీన్స్ మధ్య ఒక జీన్ తర్వాత ఇంకో జీన్ ఏముంది, దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏముంది, ఒక ఆర్డర్ని కనుక్కోవడమే జెనెటిక్ మ్యాపింగ్. మరియు ఒక జీన్కి దాని తర్వాత ఉన్న జీన్కి లేదా ఆ నెక్స్ట్ ఉన్న జీన్ మధ్య డిస్టెన్స్ ఎంత, ఓకే అనేది జీన్ మ్యాపింగ్ మెథడ్స్ use recombination frequencies between genes in order to determine the relative distance between them. సింపుల్గా వాటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది కూడా రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవడం ద్వారా, లేదా డిస్టెన్స్ని బట్టి రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి ఇది జెనెటిక్ మ్యాపింగ్ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఒక క్రోమోజోమ్ అనేది మనకు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. అది చూడడానికి మనకు ఇలా కనిపిస్తున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాటి కాల్ది సెంట్రోమియర్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ ఏ అండ్ బి అనే రెండు జీన్స్ ఉన్నాయి. ఓకే, సో దీని హోమోలోగస్ క్రోమోజోమ్, ఇది హెట్రోజైగస్ అనుకుందాం. దాని హోమోలోగస్ పేరు పైన ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంది. అయితే మనకి డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్ అయితే ఏమవుతుందంటే డూప్లికేషన్ అవుతుంది. ఓకే, సో టెట్రాడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సెంట్రోమియర్. సో ఇక్కడ ఏ అండ్ ఎక్స్ట్రా కాపీ ఏ, ఇక్కడ బి దాని ఎక్స్ట్రా కాపీ ఇక్కడ బి. ఒకటే క్రోమోజోమ్ డూప్లికేట్ అయింది అంటే ఇది డూప్లికేట్ అయింది. సో దీని డూప్లికేట్ ఎలా ఉంటుంది, దానిలాగానే ఉంటుంది, కాకపోతే 4. ఇది సెంట్రోమియర్. సో డూప్లికేట్ అయ్యి ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ బి. క్రాసింగ్ ఓవర్ ఇప్పుడు ఏ అనేది బితో లింక్ అయి ఉంది కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇది కట్ అవుతుంది, ఇక్కడ ఇది కట్ అవుతుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. చూడండి ఒక్క నిమిషం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ స్మాల్ బి వస్తుంది, స్మాల్ ఏ క్యాపిటల్ బి వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు ఉన్నది అటు వెళ్ళింది, అటు ముందు ఇటు వచ్చింది, దీనే క్రాసింగ్ ఓవర్ అంటారు. సో దీనివల్ల మనకి 4 రకాల గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ఏబి రకం, యాక్చువల్గా కంప్లీట్ లింకేజ్ ఉంటే రెండే రకం, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. సో అన్నీ ఏబిలే, స్మాల్ ఏ స్మాల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి. ఓకే, సో వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది, క్యాపిటల్ ఏ స్మాల్ బి రెండో రకం, తర్వాత చూడండి స్మాల్ ఏ క్యాపిటల్ బి మూడో రకం, స్మాల్ ఏ. దేని వల్ల, దట్ ఈస్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్ వల్ల. సో ఇది ఇటు పోవడం వల్ల. సో దాన్నే రికాంబినేషన్ అంటాం. సో దీనికి దీనికి మధ్య రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ లేదా ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది కనుక్కోవడమే జెనెటిక్ మ్యాపింగ్ యొక్క ఉద్దేశము. సో ఇక్కడ మనం ఏం చూస్తాము చూడండి, genes with recombination frequencies less than 50% are on the same chromosome are considered as linked. రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 50% కన్నా తక్కువ ఉంటే అవి దగ్గరనే ఉన్నాయి,
సో అవి లింక్డ్ జీన్స్ అని చెప్తాం. టూ జీన్స్ దట్ అండర్గో ఇండిపెండెంట్ అసైన్మెంట్ పోయే రెండు జీన్లు కానీ హ్యావ్ రికాంబినేషన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 ఆర్ మోర్. ఓకే. సో ఇండిపెండెంట్ గా ఇన్హెరిట్ అయ్యే స్వభావం ఉన్న రెండు జీన్స్ యొక్క రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 50% ఉంటుంది కనీసం, లేదా దానికన్నా ఎక్కువ ఉంటుంది, ఆర్ మోర్, అండ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది సేమ్ క్రోమోజోమ్. ఒకటే క్రోమోజోమ్ పైన ఉన్నాయి. ఏ, బి, సి, డి, ఈ. ఇప్పుడు ఏకి బికి డిస్టెన్స్ ఎంత? 15% రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ లేదా 15 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా ఏకి సికి 30% రికాంబినెంట్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది డబుల్ అయినప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ, ఇక్కడ స్మాల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ సి, స్మాల్ సి ఉన్నప్పుడు, ఓకే, సో ఏ అనేది జనరల్గా సితో కలిసి రావాలి హెరిడిటీ గ్యామెట్లోకి వెళ్ళటం. ఇక్కడ స్మాల్ సి కూడా ఉండొచ్చు. ఓకే. లేదా ఏసి అనేది మధ్య 30% రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి, ఆ, లేదా డిస్టెన్స్ తక్కువనే ఉంది కాబట్టి ఇంకా, సో ఇవి రెండు కలిసే ప్రయాణిస్తాయి. అంటే ఒక రకంగా స్ట్రాంగ్ లింకేజే. ఇది వెరీ స్ట్రాంగ్ లింకేజ్, దగ్గర దగ్గర ఉంది. దీనికి కొద్దిగా మీడియం స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ స్ట్రెంగ్త్. ఓకే. కానీ ఏకి డికి మధ్య మనకి 50 యూనిట్స్ డిస్టెన్స్ లేదా 50% రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏకి డికి మధ్య మనకి క్రాసింగ్ ఓవర్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఏ ఏవైతే టూ జీన్స్ దట్ అండర్గో ఇండిపెండెంట్ అసర్ట్, ఈ జీన్తో పోలిస్తే అవి ఇండిపెండెంట్గా అసార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ 50% ఆర్ మోర్ ఉంటుంది. ఆ, లేదా అవి వేరే వేరే నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ పైన ఉండొచ్చు. ఓకే. లేదా చాలా దూరం అనేది వాటి మీద ఎక్కువగా ఉంటే అటువంటి జీన్స్ అన్లింక్డ్ జీన్స్ అని పిలుస్తుంది, సేమ్ క్రోమోజోమ్ పైన ఉన్నప్పటికీ కూడా. సో దిస్ ఈస్ ఎ జెనెటిక్ మ్యాప్ ఆఫ్ వన్ క్రోమోజోమ్. సో దీస్ ఆర్, ఈ నెంబర్లు ఉన్న ప్రతిదీ కూడా ఒక జీన్. ఓకే. సో ఇది యా. సో లింకేజ్ ఆఫ్ జీన్స్ ఇన్ క్రోమోజోమ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ జెనెటిక్ మ్యాప్ ఆర్ లింకేజ్ ఆర్ క్రోమోజోమల్ మ్యాప్. ఇప్పుడు మీకు కనిపించేది అదే. లింకేజ్ ఆఫ్ జీన్స్ ఇన్ ఇన్ ఏ క్రోమోజోమ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ జెనెటిక్ మ్యాప్. ఇది. సో ఇవన్నీ జీన్స్ అన్నమాట. ఓకే. సో మ్యాప్ ఆర్ లింకేజ్ మ్యాప్ ఆర్ క్రోమోజోమల్, దీన్నే మనం జెనెటిక్ మ్యాప్ అనొచ్చు, లింకేజ్ మ్యాప్ అనొచ్చు, క్రోమోజోమల్ మ్యాప్ అనొచ్చు. దీనివల్ల ఏమేం జీన్స్ ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, వాటి మధ్య రికాంబినేషన్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ క్రోమోజోమల్ మ్యాప్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్ బై ఆల్ఫ్రెడ్ స్టొట్టెవాంట్ ఇన్ డ్రాసోఫిలా యూజింగ్ జీన్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇంకొంచెం ఉంది. ఐ విల్ స్టాప్ హియర్. లెట్స్ కంటిన్యూ టుమారో.